సంవత్సరాలుగా మన కాలేజీలో తిరుగులేని బాక్సింగ్ ఛాంపియన్ మిస్టర్ హర్షద్. పోతే ఇతని పేరు ప్రశాంత్. హర్షద్ తో సవాల్ చేయడం గొప్ప సాహసమే గాని పాపం ప్రశాంత్ కు ఒక చివరి అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఘోరమైన అవమానం నుండి తప్పించుకోవాలని అనుకుంటే ప్రశాంత్ ఈ పోటీ నుండి విరమించుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చు. గురు, వాడిని చూస్తుంటే కరాటే కుంఫు స్టైల్లో బాగా కొట్టేటట్టు ఉన్నాడు. ఇదే మంచి ఛాన్స్, పారిపో. కానీ ఒక షరతు, మనందరి సమక్షంలో హర్షద్ కాళ్ళ మీద పడి ప్రశాంత్ క్షమాపణ చెప్పుకోవాలి. ఓకే, నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను. కానీ నాది కూడా ఒక షరతు. మిస్ దివ్యకి దమ్ముంటే నా షరతు కూడా అంగీకరించాలి. ఏంట షరతు? నేను పోటీలో గెలిస్తే మీ అందరి సమక్షంలో నేను మిస్ దివ్యను ముద్దు పెట్టుకుంటాను. సరే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ మరో షరతు, ప్రశాంత్ కనుక ఓడిపోతే మాత్రం నా ఫ్రెండ్ నిమ్మిని ఇక్కడే ముద్దు పెట్టుకోవాలి. మిస్ నిమ్మి. అలాగే, కానీ హర్షద్ ఓడిపోతే నేను నిన్ను ముద్దు పెట్టుకున్నంతసేపు హర్షద్ మిస్ నిమ్మిని ముద్దు పెట్టుకోవాలి. ఇప్పుడు అంగీకరించిన షరతు ప్రకారం మన కొత్త ఛాంపియన్ ప్రశాంత్ మిస్ దివ్యను మన అందరి ముందు ఘనంగా ముద్దు పెట్టుకుంటారు. రాండి దివ్య గారు, దయచేయండి. ప్లీజ్ కమ్ ఫ్రెండ్స్, గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్.
తొలి ముద్దనేది ఒక మధురమైన ఊహ. దాన్ని నీలాంటి అడ్డమైన వాళ్ళతో పంచుకోను. మనసైనా ముద్దైనా మనసు ఇచ్చిన వాళ్ళకి, మనసుకు నచ్చిన వాళ్ళకి ఇస్తాడు ఈ ప్రశాంత్. బాబు రమేష్, గుడికి వెళ్తున్నావా? అవునమ్మా. దివ్య పెళ్లి విషయం ఆలోచించావా? డాడీ, నాకు అర్జెంట్గా బుల్లెట్ కావాలి. బుల్లెటా? అది నీకొద్దమ్మా, అది కుర్రాళ్ళ బండి. ఓ డాడీ, నేను అడిగేది రివాల్వర్ లో బుల్లెట్. నీకెందుకే దివ్య? నేను వాడిని విడిచిపెట్టన్నానమ్మా. వాడిని రివాల్వర్ తో చంపేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ఓ, ముట్టు. విన్నావుగా, నీళ్లు బాగా మరగబెట్టు. డాడీ! ఏం జరిగింది చెప్పు. వాడేమో నన్ను ఆ? నన్ను అందరి ముందు అవమానం ఆ? చేశాడు. అవమానం అంటే? అందరి ముందు ఆ? నన్ను గట్టిగా పట్టుకుని పట్టుకుని? పట్టుకుని ఆ పట్టుకుని ఏం చేశాడు? ఏమీ చేయలేదు. అమ్మో, ఇది చాలా అవమానం. నువ్వు ఆగరా, అమ్మాయిని చెప్పని. హలో అంకుల్. హలో హలో హర్షద్, బాగున్నావా? అరే, ఆరోగ్యం ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్. మరి ఆ పెదాలు చెరుకు గానుగలో వేసినట్టు అలా నలిగిపోయాయేమిటి? అదే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటేను. అన్నట్టు మీ డాడీ ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ మంత్. ఐ సీ. గుడ్ గుడ్, వెరీ గుడ్. నేను అలా గుడికి వెళ్ళి వస్తాను. రాయుడు గారు వచ్చారు, రాయుడు గారు వచ్చారు. అందరికీ నమస్కారం. నమస్కారం, నమస్కారం. మహాప్రభు, దండాలు బాబు, దండాలు. స్వామి, తమరు లేకపోతే మాలాంటలో బతుకులు ఏమైపోవాలా? అంత మాట అనకండి అన్నయ్య గారు. నేను మీకంటే పరమ బీద బికారిగాడిని అనుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడు నాకు ఎంత డబ్బిచ్చాడో నాకే తెలియదు. కానీ పెద్దది నాకు రెండే చేతులు ఇచ్చాడండి. అదే భగవంతుడు నాకు 5-6 చేతులు ఇచ్చుంటే మనస్ఫూర్తిగా నా ఆస్తినంతా మీకు అందరికీ దానం చేసి ఉండేవాడిని. ఏమిటో దేనికైనా ప్రాప్తం ఉండాలి. చూశారా, ఆ పుణ్యాత్ముడికి అన్ని ఉండి కూడా మనలాంటి పేదల మీద ఎంత ప్రేమ, ఎంత దయ. అమ్మా, నాకు నువ్వు ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు అన్ని ప్రసాదించావు. కానీ ఇది నీకు న్యాయమా చెప్పు? ప్రతిరోజు నీ గుమ్మం ముందు ముష్టివాడిలా నిలబడుతున్నానే, గుండెలు బద్దలయ్యట్టుగా మొర్ర పెట్టుకుంటున్నానే. అమ్మా, నేను నిన్నేమన్నా మళ్ళడిగానా, మాన్యాలు అడిగానా? నాకు ఉన్నది కూడా వద్దు అని అందరికీ దానం చేస్తున్నానే. నట్టింటూ కళకళలాడుతూ తిరిగే కోడల్ని ప్రసాదించమన్నాను. కంట కానుకలు కూడా వద్దు 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 అని అందరికీ చెబుతూనే ఉన్నాను కదా. తల్లి, ఆ లక్ష్మీదేవి లాంటి కోడల్ని నాకు ప్రసాదించు తల్లి. అమ్మా! సారీ సార్, టైర్ పంచర్ అయింది సార్. స్పేర్ టైర్ లేదా? ఇది కూడా పంచర్ అయింది సార్. ఓ మై గాడ్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ వెళ్ళాలి ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ, మీ కార్ ఏదో కొంచెం ట్రబుల్ ఇచ్చినట్టుంది. ఇఫ్ యు డోంట్ మైండ్ నా కారులో డ్రాప్ చేస్తాను. అయ్యో, మీకెందుకండి శ్రమ, నేను చూసుకుంటాను. నాకు ఇందులో శ్రమ ఉందండి. మోసేది కారే కదా, పైగా అర్జెంట్ పని ఉందంటున్నారు. ప్లీజ్. ఒరే చెవుల పిల్లి, ఇడ్లీ వడ మిరపకాయ బజ్జీలు మొత్తం పార్సల్ చేసాయి. పొట్ట పగిలిపోవాలి. అలాగే తీసుకో. ఏట్రా 100 రూపాయలు తెచ్చావు, ఎక్కడైనా జేబు కొట్టావా? నీ తాళ చేపు కొట్టాను. వారే నీ అవ్వ, నీ కోపం కూడాను. రే, ఈ నోటి చల్లదు. ఒకేపు తెల్లకాయతాం, ఒకే పచ్చికాయతాం. ఇంకోసారి వచ్చావంటే పోలీసులకు పట్టిదా. ఇలా మీరంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉన్నట్టుంది. దేవుడి కన్నా ఎక్కువగా చూస్తున్నారు మిమ్మల్ని. అవునండి, ఆ పేదవాళ్ళకి నా పైన అభిమానం అటువంటిది. కాకపోతే వారానికి 5-10 లక్షలు దానం చేసినంత మాత్రంతో దేవుణ్ణి అయిపోతా చెప్పండి. ఇదిగో డ్రైవర్, కార్ స్పీడ్ గా పోనీ, అయ్యగారికి అర్జెంట్ గా మీటింగ్ ఉంది. కనబడ్డావా? కాలు చేసి నేను కొడతావురా? మమ్మల్ని మోసం చేస్తావురా? దొంగ నోట్లు ఇస్తావురా? ఇంతకు ముందెప్పుడు చూడలేదు మిమ్మల్ని. ఏం బిజినెస్ చేస్తున్నారు? బిజినెస్ పాడా ఏదోనండి. 5-10 బట్టల మిల్లు ఉన్నాయి. సింగపూర్ లో షిప్పింగ్ కార్పొరేషన్, ఒక చిన్న ఎయిర్ టాక్సీ, అమెరికా జపాన్ లో చిన్న చిన్న కార్ల ఫ్యాక్టరీలు.
ఏదో బండి నడిచిపోతుంది. బండి నడిచిపోతుందా? భలే తమాషాగా మాట్లాడతారే. ఈ రోజు సాయంకాలం మీ ప్రోగ్రామ్ ఏంటి? వేరే ప్రోగ్రామ్ ఏం లేదండి. పార్క్ హోటల్లో డిన్నర్. ఓకే. లాంగ్ లివ్ అవర్ ఫ్రెండ్షిప్ రాయుడు గారు. ఏమిటిది? ఇతను చాలా కరెక్ట్ అయిన మనిషే. తనతో టైం అంటే టైమే. ఇవాళ ఎందుకు ఆలస్యమైందబ్బా? అదిగో వస్తున్నారు. చెప్పిన డైలాగులు నీకు గుర్తున్నాయి కదా, అదేడుతున్నాను. అలాగే అలాగే. అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం? పంతులు, నన్ను అర్థం చేసుకోవా? నన్ను గాడిద కిందను కక్కుర్తి వదకుందని జమకడతావా? పాల్వా. రాయుడు గారు, ఏమిటి సమస్య? చాలా చిరాగ్గా కనిపిస్తున్నారు. కనిపించక ఏం చేయమంటారు గుప్తా గారు? ఈ పంతులకి ఎన్నిసార్లు చెప్పానండి, ఎన్నిసార్లు చెప్పాను. కేవలం గుణవంతురాలైన కోడలే కావాలి, కట్టుగుడ్డలతో వచ్చినా పర్వాలేదు, కట్న కానుకలు అక్కర్లేదు అని. మరి ఇప్పుడు ఎవరో కోటేశ్వరుడు కూతుర్ని తీసుకొస్తున్నాడండి. అంటే ఆ కొడుకుని డబ్బుతో కొనాలనే కదా? అయ్యా, డబ్బుతో గుణం గౌరవం కొనగలంటండి. రాయుడు గారు, మీరేమీ అనుకోనంటే నాదో చిన్న సలహా. చెప్పండి గుప్తా గారు. అనుకోవటం ఏమిటి? అది మీ జన్మ హక్కు. మీకు కావలసిన లక్షణాలతో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఎవరండి? ఎవరండి? ఎవరండి గుప్తా గారు? దయచేసి చెప్పండి. చచ్చేదాకా మీ మేలు మర్చిపోను. ఈ అభాగ్యుడి కూతురు. మీ అమ్మాయా? రాయుడు గారు, మాట్లాడరే. ఇది నా ఆలోచనే, అంత బలవంతం లేదు. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ. గుప్తా గారు, ఈ రోజు నుంచి మీకు నాకు మధ్య ఉన్న స్నేహం కట్. బాయ్. మనం విజయంకులం కాబోతున్నాం కాబట్టి. మీరు భలే తమాషా చేస్తున్నారు సుమండి. ఇదేనండి పిల్లిని సంఖ్యలో పెట్టుకుని ఊరంతా వెతకడం అంటే. పంతులు, వెంటనే జాతకాలు చూసేసి. జాతకాలు కలిసాయంటే అన్ని అన్ని కలిసాయంటే. అయ్యా, దొరికింది దొరికింది మహాజాతకం. మహాప్రభు, ఇలాంటి అపూర్వ జాతకాలు శ్రీరాముడికి సీతమ్మ వారికి కలిశాయి, నాకు మా ఆవిడకు కలిశాయి. ఇప్పుడు ప్రశాంత్ బాబుకి దివ్యమ్మకి కలిశాయి.